అందమైన తంజావూరు చిత్రాలు నయన మనోహరమైన ప్రకృతి చిత్తరువులు ఒకదానితో మరొకటి పోటీ పడుతూ ఆ ఆర్ట్ ఎగ్జిబిషన్కి ఎక్కడలేని అందాన్ని తెచ్చిపెట్టాయి. వీటిని గీసిన చిత్రకారుడెవరో కానీ అని కుతూహలం పడుతున్న కళాభిమానులకు ఆ చిత్రాలని గీసింది ఓ మహిళ అని తెలిసిందే. అందులో ఆశ్చర్యమేమీ లేదు. కానీ ఆమెకు 2 చేతులు లేవు. ఆ చిత్రాలని ఆమె కాళ్లతో వేసిందని తెలిసాక వాళ్ళ ఆశ్చర్యానికి అంతులేదు. స్వప్న ఇప్పటివరకు 4000 చిత్రాలని గీసింది. చెల్లెళ్ళు, తమ్ముడు చకచక అన్నం తినేస్తుంటే నేను మాత్రం ఎవరైనా తినిపించే వరకు ఆగాల్సి వచ్చేది. అలాంటప్పుడు దుఃఖం ఆపుకోలేక ఏడ్చేదాన్ని. అప్పుడు నా కాలితోనే చెంచా పట్టుకుని తినటం నేర్పించాడు నాన్న. ఇంట్లో కన్నా బయట నాలాంటి వాళ్ల కోసం ప్రత్యేకంగా ఉండే హోంలో చేర్పిస్తే మంచిదనుకున్నారు అమ్మా నాన్న. అక్కడుండే నన్స్ సాయంతో కాలుతోనే పెన్సిల్ పట్టుకుని అక్షరాభ్యాసం చేసింది. మొదట్లో పెన్సిల్తో మాత్రమే బొమ్మలు వేసిన ఆమె 3వ తరగతికొచ్చేసరికి బ్రష్ పట్టుకుని వాటర్ కలర్స్తో ప్రకృతి దృశ్యాలని యథాతథంగా ఆవిష్కరించడం మొదలుపెట్టింది. అప్పట్నుంచి చదువుకుంటూనే బొమ్మలు వేయటాన్ని కొనసాగించింది. స్వతంత్రంగా జీవించటం నేర్చుకుంది. అలా స్వప్న వేసిన బొమ్మలకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఏర్పడ్డారు. దుబాయ్, టర్కీ వంటి దేశాల్లో పర్యటించిన స్వప్న చిత్రాలకు 50,000 నుంచి 1,00,000 వరకు ధర పలుకుతోంది. అంతర్జాతీయ స్థాయిలో ఆమె వేసిన బొమ్మలు గ్రీటింగ్ కార్డులు, దుస్తులపై డిజైన్లలా మారుతున్నాయి. స్వప్న జీవితంపై కేరళ ప్రభుత్వం ది గర్ల్ విత్ మ్యాజిక్ ఫీట్ అనే లఘు చిత్రాన్ని రూపొందించి చిన్నారులకు ఆమె గెలుపు కథని చెబుతోంది.